ఓకే వెరీ గుడ్. ఓకే సార్. ఈరోజు నేను ఒక స్టోరీ చెప్తాను, వింటారు మరి? మీ అందరికి స్టోరీస్ అంటే ఇష్టమేనా? ఈరోజు నేను చెప్పే స్టోరీలో ఒక అబ్బాయి ఉన్నాడు, చిన్న అబ్బాయి. అబ్బాయి పేరేంటి? కార్తీక్. వాట్ ఇస్ హిస్ నేమ్? కార్తీక్. ఫర్ ఎగ్జాంపుల్ రుహాన్నే కార్తీక్ అనుకుందాం కాసేపు, ఓకేనా? అయితే ఒక రోజు ఏమైందంటే కార్తీక్ జాయింట్ ఫ్యామిలీలో ఉంటాడు. జాయింట్ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు? గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, మమ్మీ, పప్పా, అంకుల్, ఆంటీ, కజిన్స్, బ్రదర్, సిస్టర్స్, వీళ్ళందరూ ఉంటారు. అంతమంది ఉంటే ఏమంటారు? జాయింట్ ఫ్యామిలీ అంటారు. ఏమంటారు? జాయింట్ ఫ్యామిలీ. అదే స్మాల్ ఫ్యామిలీ అంటే మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్. దీన్ని ఏమంటారు? స్మాల్ ఫ్యామిలీ అంటారు. ఏమంటారు? స్మాల్ ఫ్యామిలీ. కార్తీక్ ఏ ఫ్యామిలీలో ఉన్నాడు? జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాడు. చాలా పెద్ద ఫ్యామిలీ. ఎవరెవరు ఉన్నారు కార్తీక్ వాళ్ళ ఫ్యామిలీలో? గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, మదర్, ఫాదర్, అంకుల్, ఆంటీ, కజిన్, బ్రదర్, సిస్టర్. ఓకేనా? 10 మెంబర్స్ ఉన్నారు కార్తీక్ వాళ్ళ ఫ్యామిలీ. ఓకేనా? అర్థమైందా? అయితే ఒకరోజు కార్తీక్ ఏమైందంటే తను జాయింట్ ఫ్యామిలీలో ఉండడానికి ఇష్టపడట్లేదు, అస్సలు నచ్చట్లేదు. ఏంటి ఎప్పుడు చూసిన జాయింట్ ఫ్యామిలీలో ఉండాలా, సపరేట్గా ఉంటే చక్కగా మనము ఎంజాయ్ చేయొచ్చు, ఎప్పుడు ఫ్యామిలీలోనైనా ఉండేదని చాలా బోర్గా ఫీల్ అవుతున్నాడు జాయింట్ ఫ్యామిలీలో. ఒకరోజు ఏమైందంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళందరూ ఒక ఫంక్షన్కి వెళ్తున్నారు. ఫంక్షన్కి వెళ్తుంటే అప్పుడు కార్తీక్ ఏం చెప్తాడు? అబద్ధం చెప్తాడు వాళ్ళ ఫ్యామిలీకి. ఏమని? నేను రాను ఫ్యామిలీకి, నేను రాను ఫంక్షన్కి, నాకేమో బాగాలేదు అని చెప్పి అబద్ధం చెప్తాడు కార్తీక్. నాకు ఫీవర్ వచ్చిందని అబద్ధం చెప్తాడు కదా. నాకు ఫీవర్ వచ్చిందని అబద్ధం చెప్పి ఫంక్షన్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాడు. అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ఫంక్షన్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంట్లో ఎవరున్నారు? ఓన్లీ కార్తీక్ ఒక్కడే ఉన్నాడు. తను ఏం చేశాడు? అందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి నువ్వు రా మనం ఆడుకుందాం అని చెప్పి పిలిచారు. సరే అని వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చేసాడు. వస్తూ వాళ్ళిద్దరు ఏం చేశారు? బైసికల్ తీసుకొని రోడ్డు మీద బైసికల్ నడుపుకుంటూ వెళ్తారు. అప్పుడు ఏమైంది? పెద్ద కార్ వచ్చి హిట్ చేసింది సైకిల్, కార్తీక్ వాళ్ళ సైకిల్. అప్పుడు ఏమైంది? కార్తీక్ కింద పడిపోయాడు. కాలు ఫ్రాక్చర్ అయ్యి పెద్ద కట్టు కట్టాడు. ఎందుకు కింద పడ్డాడు కార్తీక్? అందుకని. తర్వాత తనేమో హాస్పిటల్కి తీసుకెళ్తారు వాళ్ళ డాడీ. తీసుకెళ్ళిన తర్వాత బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్తారు. అలా కొన్ని రోజులు ఇంట్లోనే ఉంటాడు. ఇంట్లో ఉంటే అప్పుడు ఏం చేస్తాడు? వాడికి జాయింట్ ఫ్యామిలీలో ఉండటం ఇష్టం లేదు కదా కార్తీక్కి. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కార్తీక్ ఏం చేస్తారు? చాలా హెల్ప్ చేస్తారు. ఎలా? వాళ్ళ గ్రాండ్ మదర్ ఏమో చాలా స్టోరీస్ చెప్తారు. తన బెడ్ మీద పడుకొని బెడ్స్తారు. వాళ్ళ డాడీ ఏం చేస్తారు? అంటే తనకి ఇష్టమైన కామిక్ బుక్స్ ఉంటాయి కదా, డ్రాయింగ్ వేసే బుక్స్, కామిక్ బుక్స్, అవన్నీ తీసుకొచ్చి ఇస్తారు. కార్తీక్ వాళ్ళ మదర్ ఏం చేస్తారు? తనకి ఇష్టమైన ఫుడ్ వండి పెడతారు. అవన్నీ ఎలా